నమస్తే ఎన్సీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ధన. ముందుగా హెడ్లైన్స్. దేవుని చిత్తంతోనే ఉన్నత స్థానం చేరుకోగలం. ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. దేవుని చిత్తం మనపై ఉన్నప్పుడే ఉన్నత స్థానానికి చేరుకోగలమని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని చర్చిపేట కృపాధార లూథరన్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి ప్రేమ మార్గాన్ని చూపిన యేసుక్రీస్తు ప్రబోధనను అనుసరించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సాటి వారిపై దయా కరుణతో మెలగాలని సూచించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, పాస్టర్ రైట్ రెవరెండ్ బయ్యే ఆనంద్ కుమార్, ట్రెజరర్ ఎంఎల్ దేవసహాయం, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ 2024 సంవత్సరం కృపాదానం అందరూ కూడా క్లాప్స్ కొట్టండి అమ్మా, అందరూ కూడా క్లాప్స్ కొట్టండి. దాన్ని బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను మీ కృపలో బలపరచండి తండ్రి. మరి ముఖ్యంగా నాయన వారి తండ్రి గారి ప్రభా జిఎస్ రావు గారిని బట్టి ప్రార్థించున్నాను తండ్రి. నాయన ఎమ్మెల్యేగా ఎంతో గొప్ప సేవలు వారు అందించారు. బలహీన పరిస్థితుల్లో ఉన్నారు హాస్పిటల్లో తండ్రి. ట్రీట్మెంట్ అంతట్లో మీరు తోడుగా ఉండి స్వస్థత అనుగ్రహించండి, ధైర్యాన్ని దయచేయండి నాయన. మా యొక్క మున్సిపల్ చైర్పర్సన్ గారు భూపతి ఆదినారాయణ గారిని బట్టి, కౌన్సిలర్స్ని బట్టి ప్రభా మీ సన్నిధిలో ప్రార్థించున్నాను. వారికి ఇచ్చిన బాధ్యతలు యథార్థమైన హృదయంతో నిర్వర్తించుండగా రాబోయే కాలంలో కృపాక్షేమంలో వారి వెంట రావడానికి మీ సహాయాన్ని వారికి అనుగ్రహించగలరు. మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుడు సదా మీకు తోడై ఉండగా. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో నన్ను ఆహ్వానించిన కృపాధార లూథరన్ దేవాలయం వారి అందరికీ కూడా నేను నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూడా మరి అందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది. అందరికీ కూడా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఇది బహుశా 3వ సారి 4th టైం. ఒక్కసారి కోవిడ్ వల్ల మనం ఈ సెలబ్రేషన్స్ చేయలేదు ఆ రోజు, ఆ ఇయర్లో. అది తప్ప ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ నన్ను మీరందరూ ఇన్వైట్ చేసినందుకు ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీ అందరితో ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ నాకు నేను రాగలనా రాలేదా అనుకున్నాను, లేట్ అవుతాను అనుకున్నాను. కానీ మా వాళ్ళందరూ కూడా జేమ్స్, శ్యాము అందరూ కూడా మరి ఈరోజు
ఈ దైవజనులు అందరూ కూడా నన్ను గతం నుంచి కూడా ఎప్పుడు నన్ను ఇన్వైట్ చేస్తున్నారు. నేను బయట ఎక్కడో చాలా డిస్టెన్స్ వెళ్ళినా టైంకి రాగలను. ఈరోజు ప్రత్యేకంగా హ్యాపీనెస్ ఉంది. ఎందుకంటే మనకి దాదాపుగా నేను ఎమ్మెల్యే 5 సంవత్సరాలు పూర్తవుతాము. ఈ 5 సంవత్సరాల్లో అనేక సెలబ్రేషన్స్ జరిగాయి, అనేక అచీవ్మెంట్స్ జరిగాయి, అనేక హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. దాంతోపాటు అనేక కష్టాలు కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎవరు ఫేస్ చేయలేని కరోనా, కోవిడ్ కూడా మేము ఈ 5 సంవత్సరాల్లో జగన్ గారి ప్రభుత్వం మేమంతా కూడా కోవిడ్లో ఎలా పనిచేయాలి, ఏ విధంగా సేవ చేయాలి, ప్రాణాలు రిస్క్ ఉన్నా సరే ఏ విధంగా పనిచేశారో ఈరోజు నిజంగా కూడా వారందరికీ ముందుగా ఈ క్రిస్మస్ రోజున నేను వారిని మరవలేను, ఎప్పుడు కూడా వారిని గుర్తుపెట్టుకుంటాను. వారికి మనందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారమయ్యే NCA న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.